ప్రైజ్ ద లార్డ్. యేసుప్రభు వారు ఎందుకు జన్మించారు, ఆయన జన్మ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అనే ఈ విషయాల గురించి మనం మాట్లాడుతున్నాము. ఇన్ని రోజులు కూడా మనం అనేకమైన విషయాలు నేర్చుకున్నాము. ఇంకొక విషయం నేర్చుకున్నాము, ఏ అనే అక్షరం CHRISTMAS అని క్రిస్మస్ స్పెల్లింగ్ యూజ్ చేసుకొని ఇంతవరకు అనేకమైన విషయాలు నేర్చుకున్నాము. ఏ అనే అక్షరం ఉపయోగించుకొని ఇంకొక విషయం నేర్చుకుందాము. అందులో భాగంగా ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, తండ్రి అయిన దేవుడు పాపులమైన మనలను, మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో పాపులను పిలువవచ్చితిని అని యేసుప్రభువారు చెప్తారు. ఆది కాండం నుంచి కూడా మనం చూస్తే దేవునితో సహవాసమును మనం కోల్పోతూ వచ్చాము, దేవునికి దూరస్తులం అయిపోతూ వచ్చాము, దేవుణ్ణి బాధ పెట్టిన వారిగా జీవిస్తూ వచ్చాము. మనలను స్వీకరించుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన పంపిస్తూ వచ్చాడు. అదే మనం ఈరోజు క్రిస్మస్ గా జరుపుకుంటా ఉన్నాం. యేసుక్రీస్తు వారు జన్మించిన ఇంకొక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అనంటే, ఏ అనే అక్షరంతో టు యాక్సెప్టర్స్ అని మనం చెప్పొచ్చు. ఆయన మనల్ని అంగీకరించటం కొరకై. ఇక్కడ తనకు కుమారులుగా స్వీకరించుటకై అని ఉంది, కానీ ఇంగ్లీష్ లో టు యాక్సెప్ట్ అని ఉంది. అంటే ఆయన మనల్ని అంగీకరించుట కొరకై, ఆయన మనల్ని స్వీకరించుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకు పంపిస్తూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో మనకి సహవాసం ఉండటం కొరకై, తండ్రితో మనము కోల్పోయిన సమాధానము కొరకై ఆయన భూమి మీదకి కుమారునిగా వచ్చాడు. మనిషి కుమారునిగా భూమి మీదకి వచ్చి ఆయన భూమి మీద జన్మించి మనకు తండ్రితో సమాధానం ఇచ్చాడు. తండ్రి మనల్ని అంగీకరించలాగున ఆయన జన్మ మనకు ఒక మేలు చేస్తూ వచ్చింది. కాబట్టి మన జీవితంలో ఎటువంటి పరిస్థితిలో ఉన్న మనల్ని దేవుడు అంగీకరించాడు, ఎటువంటి పరిస్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు, ఎటువంటి పరిస్థితిలో ఉన్న మనల్ని దేవుడు స్వీకరిస్తూ వచ్చాడు. 3 విషయాలు మనం నేర్చుకుందాము. మనకు తెలిసిన భాగమే. 1 కొరింథీ 1వ అధ్యాయం 27వ వచనం నుంచి మనం చూస్తే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అని అంటే, నీచులైన వారము, ఎన్నికలేని వారము, బలహీనులము, వెర్రివారిగా ఉన్న మనలను దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. మొదటిగా మనం ఏం చెప్పొచ్చు అని అంటే, లోకంలో జ్ఞానులను సిగ్గుపరచడానికి ఆయన వెర్రివారిని ఏర్పరచుకుంటూ వచ్చాడు. వెర్రివారమైన మనలను ఆయన అంగీకరిస్తూ వచ్చాడు. మొదటిగా మనం ఏం చెప్పొచ్చు అంటే, ఫూలిష్ పీపుల్, వెర్రివారము, తెలివిలేని వారము, జ్ఞానము లేని వారము మనలను దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. మనము జ్ఞానము కలిగిన వారిగా చేయబడటం కొరకై యేసుప్రభువారు భూమి మీదకి వచ్చారు, యేసుప్రభువారు జన్మించారు. మొదటిగా ఎలా ఉన్న మనల్ని దేవుడు అంగీకరించాడు అని అంటే, వెర్రివారము, ఫూలిష్ గా ఉన్న మనల్ని దేవుడు అంగీకరించి వైజ్ మెన్ గా చేస్తూ వచ్చాడు. జ్ఞానులుగా మనల్ని మారుస్తూ వచ్చాడు, జ్ఞానులుగా మనల్ని చేస్తూ వచ్చాడు. తెలివి లేని వారిగా, జ్ఞానం లేని వారిగా మన జీవితంలో ఎన్నోసార్లు నష్టపోతూ వచ్చాము, ఎన్నోసార్లు దేవుని విడిచిపెడుతూ వచ్చినప్పటికీ కూడా మన కోసమే ఆయన భూమి మీదకి వచ్చాడు. ఫూలిష్ పీపుల్ కొరకై ఆయన భూమి మీదకి వచ్చి, వెర్రివారమైన మన కొరకై ఆయన భూమి మీదకి వచ్చి ఆయన జన్మించి మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. తండ్రి మనల్ని అంగీకరించలాగున మనల్ని జ్ఞానవంతులుగా చేస్తూ వచ్చాడు. ఆయన ఒకసారి మనం ఆలోచిస్తే, మన అజ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి మనం ఎన్నిసార్లు త్రోసివేస్తూ వచ్చాం, మన అజ్ఞానాన్ని బట్టి ఎన్నిసార్లు మనం పాపం చేస్తూ వచ్చాం, మన అజ్ఞానాన్ని బట్టి ఈ సంవత్సరంలో మనం ఎన్ని పోగొట్టుకుంటూ వచ్చాము, మన అజ్ఞానాన్ని బట్టి ఈ సంవత్సరము మనము ఎంత దేవునికి దూరముగా జీవిస్తూ వచ్చాము. అయినప్పటికీ కూడా అలాంటి వెర్రివారం అని తెలిసి ఆ వెర్రివారిని అంగీకరించుట కొరకై, ఆ వెర్రివారిని ఏర్పరచుకున్నట కొరకై, ఆ వెర్రివారిని స్వీకరించుట కొరకై, జ్ఞానం లేని వారిని స్వీకరించుట కొరకై యేసుప్రభువారు జన్మించారు. ఆయన జన్మించిన ఉద్దేశం ఏంటి అంటే, ఆయన వెర్రివారమైన మనలను, మనుషులందరూ లోకమంతా మనల్ని వెర్రివారు అని తీసివేసినప్పుడు, లోకమంతా మనల్ని వెర్రివారమని త్రోసివేసినప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తూ వచ్చాడు. రెండోదిగా, ఇంకా దేవుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు అంగీకరిస్తూ వచ్చాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు అని అంటే, బలహీనులమైన మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. వీక్ పీపుల్ ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఫ్రెయిల్ పీపుల్ ని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం బలహీనులం, పాపములో బలహీనులము, శరీరంలో బలహీనులము,
మనకి అనేకమైన రోగములతో బాధపడుతున్న మనలను దేవుడు ఏర్పరచుకొని ఆయన బలాన్ని మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు, ఆయన శక్తిని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు, ఆయన సెల్ఫ్ కంట్రోల్ ని మనకి దేవుడు, ఆయన నిగ్రహ శక్తిని, ఆయన ఇంద్రియ నిగ్రహ శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. తెలివిలేని వారిని, బలహీనులమైన మనల్ని దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. బలహీనమైన మనల్ని దేవుడు అంగీకరించడం కొరకే ఆయన భూమి మీదకి వచ్చాడు. ఈ సంవత్సరంలో మనం ఎన్నోసార్లు బలహీనమైన పరిస్థితుల్లో వెళ్ళింటాం. ఆత్మ బలహీనమైపోయి ఉండొచ్చు, శరీరం బలహీనమైపోయి ఉండొచ్చు, ప్రాణం బలహీనమైపోయి ఉండొచ్చు. లోకంలో ఎన్నో పరిస్థితులు చూసి ఇంకెందుకు నేను జీవించలేను అని బలహీన పడిపోయిన పరిస్థితుల్లో దేవుడు అలాంటి బలహీనలను ఏర్పరచుకొని మనల్ని బలవంతులుగా చేస్తూ వచ్చాడు. వీక్ పీపుల్ని ఏర్పరచుకున్నాడు. బలహీనలను ఎవరు ఏర్పరచుకోరండి. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా, లేకపోతే ఏదన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ, ఏదైనా ఒక రన్నింగ్ కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా కూడా, ఏదైనా ఈవెంట్స్ కి వెళ్ళినా కూడా వాళ్ళు ఎవరిని తీసుకుంటారు? బలవంతుల్ని తీసుకుంటారు. కానీ బలహీనలను ఎవరైనా తీసుకుంటారా? కానీ దేవుడు లోకానికి వ్యతిరేకముగా, లోకానికి భిన్నముగా ఆయన బలహీనులైన మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. బలవంతుడైన దేవుడు ఆయన బలాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మూడోదిగా, ఇంకా ఎలాంటి వారిమైన మనల్ని దేవుడు అంగీకరించడానికి జన్మించాడు అంటే, ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు, లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారి, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు అంగీకరిస్తూ వచ్చాడు. అంటే మూడోదిగా మనం ఏం చెప్పచ్చు అంటే, ఈ నీచులైన వారు, ఎన్నికలేని వారు, తృణీకరింపబడిన వారు వారి జీవితంలో విఫలమైపోతూ వచ్చారు. వారి జీవితంలో అన్ని పోగొట్టుకుంటూ వచ్చారు. నీచులైన వారు, తృణీకరింపబడిన వారంటే, జీవితంలో ఒక మనిషి మనల్ని ఎప్పుడు తృణీకరిస్తాడు? ఒక మనిషి మనల్ని ఎప్పుడు ఎన్నికలేని వారిగా, ఒక నీచమైన స్థితిలో మనల్ని ఎప్పుడు చూస్తాడు అని అంటే, మన జీవితంలో వైఫల్యత ఉన్నప్పుడు చూస్తాడు. మన జీవితంలో ఏమి సాధించలేనప్పుడు చూస్తాడు. మనం ఇతరులకు ఉపయోగపడలేనప్పుడు చూస్తాడు. అది ఒక ఉన్నత స్థానంలో అన్నిట్లో కూడా విజయం సాధిస్తున్న వారిని ఎవరైనా తృణీకరిస్తారా? తృణీకరించరు. మనల్ని ఎందుకు తృణీకరించారు అంటే వైఫల్యత, ఫెయిల్యూర్ పీపుల్. మూడోదిగా ఫెయిల్యూర్ పీపుల్, వైఫల్యత కలిగిన వారిని దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. నిజమే, మనము ఫెయిల్ అయిపోతూ వచ్చాం, మనం విఫలమైపోతూ వచ్చాము. ఈ సంవత్సరంలో ఎన్నోసార్లు ఎంతో మంది మనల్ని తృణీకరిస్తూ వచ్చారు, అవమానపరుస్తూ వచ్చారు, ద్వేషిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. మనల్ని ఏర్పరచుకుంటాం కొరకే ఆయన శరీరాకారముతో భూమి మీదకి వచ్చాడు. మనుషులందరూ మనల్ని తృణీకరించిన, మనుషులందరూ మనల్ని ఎన్నికలేని వారిగా చేసిన, మన వైఫల్యతను బట్టి మనుషులందరూ మనల్ని నీచులుగా ఎంచినప్పటికీ కూడా దేవుడు ఆయన విజయాన్ని మనకిచ్చాడు. ఆయన విజయుండుగా తిరిగి లేచాడు. ఆయన విజయాన్ని మనకు ప్రసాదించి ఆయన మనల్ని అంగీకరిస్తూ వచ్చాడు. తండ్రితో మనము సమాధాన పడినట్లుగా తండ్రి కూడా మనల్ని అంగీకరించడానికి, తండ్రి మనల్ని స్వీకరించడానికి యేసుప్రభువారు భూమి మీదకి వచ్చారు. ఆయన జన్మించిన ఉద్దేశం ఏంటి అనంటే, నిన్ను నన్ను బలవంతులుగా చేయాలని, నిన్ను నన్ను ఒక విజయం సాధించే వారిగా చేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఈ సంవత్సరం ఒకవేళ అనేకమైన పరిస్థితులను విఫలమైపోయి ఉంటే, నీ జీవితంలో విఫలమైపోయి ఉంటే, నీ యొక్క కుటుంబంలో నువ్వు విఫలమైపోయి ఉంటే, నీ ప్రాంతంలో నువ్వు ఏమీ చేయలేని వారిగా ఒకవేళ ఈరోజు నువ్వు జీవిస్తున్నట్లయితే, ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే నిన్ను విజయుండుగా నిలవబెట్టడానికి. ఆయన వచ్చిన ఉద్దేశమే నీకు విజయం ఇవ్వడానికి. జ్ఞానం లేని వారిగా ఎన్ని రోజులు కూడా జీవిస్తూ వచ్చావేమో, జ్ఞానం లేని దానిగా ఎన్ని సంవత్సరాలు జీవిస్తూ వచ్చావేమో. అందుకే యాకోబు రాసిన పత్రికలో, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నా యొద్దకు వచ్చి నన్ను అడిగితే నేను వారికి ధారాళముగా ఇస్తాను. ఇప్పటి నుంచి అయినా దేవా, నువ్వు నాకు జ్ఞానం ఇవ్వడానికి పిలుచుకున్నావు, నువ్వు నాకు జ్ఞానం ఇవ్వడానికి నువ్వు భూమి మీదకి వచ్చావు, జ్ఞానం ఇవ్వడానికి నువ్వు జన్మించావు అని ఆయన దగ్గర మనం ఆయనకు ప్రార్థన చేసి, ఆయనను అడిగి ఆ జ్ఞానాన్ని మనము పొందుకుందాము. దేవుడు మనకి విజయం ఇవ్వబోతున్నాడు. మనుషులందరూ తృణీకరించినా కూడా యేసయ్య మనల్ని తృణీకరించలేదు. వెర్రివారిమైన మనల్ని, బలహీనమైన మనల్ని, ఎన్నికలేని వారిని, తృణీకరించబడిన వారు, నీచులైన మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు అంగీకరించాడు. He accepted us irrespective of our failures. He accepted us irrespective of our foolishness. మన వెర్రితనముతో పట్టింపు లేకుండా దేవుడు మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఆయన అందుకొరకే జన్మించాడు. ఆయన అందుకొరకే భూమి మీద వచ్చాడు. అయితే ఈ యేసుప్రభువారిని నువ్వు నీ స్వంత రక్షకునిగా అంగీకరించాలి. నువ్వు చేసిన ప్రతి పాపము ద్వారా, నీ అవిధేయత ద్వారా దేవుడు కల్వరి శిలువలో మరణం పొందాడు. ఆయన తిరిగి లేచాడు. నేటికి తండ్రి కుడి పార్శ్వమున నీ కొరకు, నా కొరకు, మన రక్షణ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. లోకము తృణీకరించిన, నిన్ను స్వీకరించిన ఈ యేసయ్యను నువ్వు అంగీకరించకపోతే నువ్వెంతో భాగ్యం కోల్పోతున్నావు. ఇప్పటికైనా యేసయ్య దగ్గరికి వచ్చి, ఏమి చేయాల్సిన అవసరం లేదు, యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించని నీ నోటితో ఒప్పుకొని, నీ హృదయం విశ్వాసం ఉంచితే చాలు, ఆయన తన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచి
తన గ్రంథములో, తన జీవ గ్రంథంలో నీ పేరు రాసుకొని ఆయన రాకడలో నువ్వు ఎత్తబడటానికి ఆయన సహాయం చేస్తాడు. ఎప్పుడైతే యేసయ్య మన హృదయంలో ఉంటాడో, ఎప్పుడైతే యేసయ్యను మనం స్వీకరిస్తామో, ఎప్పుడైతే యేసయ్యను మనం అంగీకరిస్తామో, ఎప్పుడైతే ఇటువంటి గొప్ప మనసున్న యేసయ్యను, మనసున్న మహారాజును మన జీవితంలో మనకు ఆహ్వానిస్తామో, అప్పుడే అది నిజమైన క్రిస్మస్. కాబట్టి ఒకవేళ ఇంకా యేసయ్యను స్వంత రక్షకునిగా అంగీకరించకపోతే నీ జీవితంలో సారీ టు సే దిస్, ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా కూడా అవి వ్యర్థమైన క్రిస్మస్లే. కాబట్టి నీ జీవితంలో యేసయ్యను నువ్వు ఆహ్వానించు. అప్పుడు నీకు క్రిస్మస్ యొక్క అనుభూతి అర్థమవుతుంది, క్రిస్మస్ యొక్క ఆనందం నీకు తెలుస్తుంది. ఇంతగా ప్రేమించిన యేసయ్య, మనల్ని మనుషులందరూ తోసివేసిన, ఆయన త్రోసివేయకుండా అంగీకరించిన యేసయ్యని ఇప్పటికైనా నీ హృదయంలో చేర్చుకుంటే ఆయన నీకు నిజమైన క్రిస్మస్ ని అనుగ్రహిస్తాడు. అప్పుడు నీ జీవితంలో క్రిస్మస్ యొక్క సంతోషం, ఆనందం, క్రిస్మస్ యొక్క వెలుగులు నీ జీవితంలో నింపబడతాయి.